హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో 3వ పాఠం శతక మాధుర్యంలోని వ్యాకరణాంశాలు చూద్దాం, భాషాంశాలు. ఫస్ట్ ఇక్కడ మనకేముందో చూసారా, ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాయండి అని మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి, మంచి చెప్పిన దృప్తుడు వినడు. దృప్తుడు అంటే ఎవరు? చెడువారు, లేదా అంటే గర్వం కలిగినటువంటి వారు, గర్విష్టి అని చెప్పి అర్థాలు వస్తాయి అన్నమాట. పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది. ఖ్యాతి అంటే ఏంటి? కీర్తి, మంచి పేరు, పరువు, ప్రతిష్ట, ఆ విధంగా అనమాట. విష్ణువు తల్పం ఆదిశేషుడు. తల్పం అంటే ఏంటి? అక్కడ విష్ణువు ఆదిశేషుడు అంటే ఆదిశేషుడిపై ఏం చేస్తాడు? నిద్రిస్తాడు. అంటే పాన్పుపై, శయ్యపై నిద్రిస్తాడు అని అర్థం అనమాట. కానలలో క్రూర మృగాలు ఉంటాయి. కాన అంటే ఏంటంటే అడవి, అదేవిధంగా అరణ్యం అని కూడా అర్థాలు వస్తాయి అన్నమాట. పగటికి రాజు భాస్వంతుడు. భాస్వంతుడు అంటే ఏంటి? ఇక్కడ సూర్యుడు అని అర్థం అనమాట. సూర్యుడికి పర్యాయ పదాలు ఏంటి? రవి, అర్కుడు, భానుడు, ఈ విధంగా చాలా అర్థాలు వస్తాయి అన్నమాట. భానుడు, దినకరుడు అని కూడా అర్థం అనమాట. దినకరుడు అని అర్థాలు కూడా వస్తాయి సూర్యుడికి. ఓకేనా? ఇక్కడ మనకి జస్ట్ అర్థం రాయమన్నారు కాబట్టి ఒకటైనా రాయొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఎన్నున్నా సరే రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అని ఉంది. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అని ఉంది. చూసారా, ఫస్ట్ వన్ ఏముంది? పండితుడు అని ఉంది. పండితుడు అంటే ఏంటంటే విద్వాంసుడు. పండితుడు అంటే అంటే జ్ఞానం కలిగిన వాడు పండితుడు అనమాట. పండితుడు అంటే విద్వాంసుడు అని వస్తుంది. ఇంకొక అర్థం ఏంటంటే బుధుడు అనమాట. బుధుడు అని కూడా అర్థం వస్తుంది పండితుడు అంటే. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. భుజంగము అంటే ఏంటి? పాము, సర్పము, అదేవిధంగా ఫణి అని అర్థం అనమాట. భుజంగం అంటే పాము అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. కరి అంటే ఏంటి? ఏనుగు, గజము, హస్తి అంటారు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెబుతాం మీకు, టైం వచ్చింది కాబట్టి. కాళహస్తీశ్వర. ఏం హస్తీశ్వర? శ్రీకాళహస్తీశ్వర. మనం చెప్పుకుంటున్న పాఠం శతక మాధుర్యం కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర శతకం రాసింది దూర్జటి అనమాట. రాసింది ఎవరు? దూర్జటి రాశారు. శ్రీకాళహస్తీశ్వర శతకం రాసింది దూర్జటి అనమాట. అయితే ఇక్కడ శ్రీ అంటే ఏంటి? సాలెపురుగు. శ్రీ అంటే సాలెపురుగు అని అర్థం అనమాట. కాళ అంటే ఏంటి? కాళ అంటే పాము అని అర్థం అనమాట. కాళ అంటే పాము. హస్తి అంటే ఏనుగు. ఇదనమాట శ్రీకాళహస్తి అంటే అర్థం. ఇది శతకం కాబట్టి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట మీకు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. పక్షి అంటే ఏంటి? కగము, పులుగు, అదేవిధంగా విహగము అని ఉంది. విహంగము అన్నా సరే గాలిలో విహరించేది అని అర్థం. హరి అంటే చూడండి, మన 6th క్లాస్లో కూడా ఉంది హరి అర్థం. విష్ణువు, శ్రీహరి, శౌరి, అదేవిధంగా కోతి అని కూడా అర్థం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం, నానార్థాలు చూద్దాం. నానార్థాలు చూడండి. ఇక్కడ నానార్థాలు వచ్చేసరికి ధర అని ఉంది. మనకి ధర అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చేకాను ప్రాస అలంకారాల్లో చెప్పుకున్నాం. ధర అని చెప్పుకున్నాం. చేకాను ప్రాస అలంకారాల్లో వస్తుంది, అదేవిధంగా శ్లేష అలంకారాల్లో కూడా వస్తుంది. మనకి శ్లేష అలంకారాలు అంటే ఏంటి? నానార్థాలు ప్రధానంగా కూడుకున్నటువంటి అలంకారం శ్లేష అలంకారం. కాబట్టి ఇక్కడ ధర అంటే ఏంటి? మొదట అర్థం భూమి, రెండవ అర్థం వేల అనమాట నానార్థాలు అంటే. శ్రీ అంటే చూడండి, శ్రీ అంటే సిరి అని అర్థం వస్తుంది. శ్రీ అంటే సిరి, అదేవిధంగా సంపద, లక్ష్మి, సాలె పురుగు అనమాట. నెక్స్ట్ చూడండి, వారి అంటే నీరు, నీటి కుండ, పంచదార అని అర్థం అనమాట. తర్వాత చూడండి నెక్స్ట్, పదము అంటే ఏంటి? చిహ్నం, పాదము, స్థలము అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా? చిహ్నం అంటే మీకు తెలుసు కదా, గుర్తు, సింబల్. పాదము అంటే కాలు, స్థలము అంటే ల్యాండ్ అనమాట, ఒక ప్లేస్ లాగా.
నెక్స్ట్ వన్ చూడండి, మిత్రుడు. మిత్రుడు అంటే ఎవరు? స్నేహితుడు, సూర్యుడు అనమాట. స్నేహితుడు, సూర్యుడు అని అర్థం. నెక్స్ట్ చూడండి, వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే ఏంటంటే పుట్టుక. వ్యుత్పత్తి అంటే పుట్టుక అని అర్థం అనమాట. వ్యుత్పత్తి అర్థం అంటే ఇప్పుడు భాస్కరుడు అని ఉంది. భాస్కరుడు అంటే దాని అర్థం, అసలు భాస్కరుడు అంటే ఏంటో దాని అర్థం ఇక్కడ తెలిసింది అనమాట. దాన్ని వ్యుత్పత్తి అంటారు. భాస్కరుడు అంటే ఎవరు మనకు అర్థం? రవి అంటే సూర్యుడు. కాంతిని కలుగజేయవాడు. మనకి కాంతిని కలుగజేసేది, ఉదయం పూట కాంతిని కలుగజేసేది ఎవరు మరి? సూర్యుడు. కాబట్టి సూర్యుడు. భుజగము అని ఉంది. భుజగము అంటే ఏంటి? కుటిలముగా పోవునది. కుటిలముగా పోవునది అంటే మనకి సామెతలు ఉంటాయి, తెలుగులో సామెతలు జాతీయాలు ఉంటాయి చూసారా? వాటిల్లో పాముకు పాలు పోసి పెంచినట్లే అంటే ఏంటి? దాని సహజ గుణం అనేది మాందో. మనకి పాముకు రోజు పాలు పోసి పెంచినా సరే దాని మీద కాలేస్తే అది టక్కమని కాటేస్తుంది అనమాట. ఆ విధంగా కుటిల బుద్ధి అంటే చెడు బుద్ధి కలిగినటువంటిది ఎవరు? పాము. ఈశ్వరుడు అంటే స్వభావము చేత ఐశ్వర్యం కలవాడు. స్వభావం అంటే ఏంటి? గుణం అనమాట. గుణంతో ఐశ్వర్యం కలవాడు ఎవరు? శివుడు అనమాట. నెక్స్ట్ చూడండి, హస్తి అంటే ఏంటి? తొండము కలది లేదంటే హస్తము కలది. హస్తము అంటే మీరు చెయ్యి అనుకోవద్దమ్మా, చెయ్యి అనుకోవద్దు, తొండం అనమాట. తొండం ఉంటుంది కదా, ఏనుగు తొండం ఉంటుంది కదా, అలా అనమాట. ఏనుగు తొండం ఉంటుంది కదా, ఈ విధంగా ఉంటాయి కదా కొమ్ములు, అదేవిధంగా ఏనుగు ఉంటుంది కదా, అలా అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రకృతులు వికృతులు. ప్రకృతి వికృతి చూడండి, చాలా ఈజీ. చంద్రుడు అంటే చంద్రుడు, నిత్యము అంటే నిత్యలు, స్వామి అంటే సామి, హంస అంటే అంచ, ధర్మము అంటే ధమ్మము. ఓకేనా? ఇవి ఈజీ, మీరైనా చేయగలుగుతారు. నెక్స్ట్ చూడండి, సందులు. ఇక్కడ సందులు చూడండి, జాగ్రత్తగా గమనించండి. నిష్ఠురోక్తులు అంటే ఇక్కడ రోలో మనకి ఓ అనే అక్షరం కనబడుతుంది. మనకి ఈ ఓ అనే అక్షరం కనబడితే మనం ఏ సంధి పెట్టాలి? గుణసంధి పెట్టాలి. ఎందుకంటే గుణసంధి సూత్రం ఏంటి? అకారానికి ఆకి ఏం పరం అవ్వాలి? ఈ ఊ రూలు పరం అయితే ఏమొస్తాయి? ఏ ఓ అర్రలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఏ అక్షరం వచ్చింది? ఓ వచ్చింది. ఏ విధంగా వచ్చిందో చూద్దాం. నిష్ఠురోక్తులు ఉంది. దీని ఏ విధంగా తీసుకున్నాం? నిష్ఠూర ప్లస్ ఉక్తులుగా కూడా తీసుకున్నాం. రాలో ఏ వచ్చింది? ఆ ఉంది. ఆకి ఏం పరమైంది? ఊ పరమైంది. ఇక్కడ చూసారా? ఆకి ఏం పరం అవ్వాలి? ఈ కానీ ఊ కానీ రూ కానీ పరం అవ్వాలి. ఇక్కడ మనకి ఆకి ఊ అనేది పరమైంది. అప్పుడు ఏం రావాలి? ఓ రావాలి. అంటే మీకు ఇక్కడ వేస్తాను చూడండి టేబుల్. ఆ ప్లస్ ఈ ఊ రు ఈక్వల్ టు ఈ వస్తే ఏం వస్తుంది? ఏ వస్తుంది. ఊ వస్తే ఏం వస్తుంది? ఓ వస్తుంది. రు వస్తే ఏం వస్తుంది? అర్ర వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఊ వచ్చింది కాబట్టి ఓ వస్తుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ నిష్ఠూరా ఉంది కదా, ఎర్రకి ఓ కలిపితే ఏమైద్ది? రో అయిద్ది. నిష్ఠురోక్తులు అయిద్ది అనమాట. అందుకని అది గుణసంధి. నెక్స్ట్ వన్ చూడండి, వెంకటేశ అని ఉంది. ఈ వెంకటేశాన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం మనం? వెంకట ప్లస్ ఈశాగా విడదీసుకుంటాం. ఇక్కడ మనకు చూడండి, జాగ్రత్తగా గమనిస్తే టేలో ఏముంది? ఏ ఉంది. టాలో ఇక్కడ మనకు ఆ ఉంది. ఈలో ఏముంది? ఈలో ఈనే ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ ఊరు అంటే ఇక్కడ ఫస్ట్ ఈ కావచ్చు, సెకండ్ ఈ కావచ్చు. ఊ అంటే ఫస్ట్, సెకండ్. రు అంటే ఫస్ట్ ఊ ఈ రూ ఉంటుంది కదా, దీర్ఘం ఉంటుంది కదా, ఆ రూ అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఈ వచ్చింది. ఈ వచ్చినప్పుడు ఏం రావాలి? ఏ రావాలి. అంటే ఇక్కడ టాక్ ప్లస్ ఏ ఏమైద్ది? టే అయిద్ది. కాబట్టి ఇది గుణసంధి. అవ్వారి ఆల్రెడీ త్రికసంధి చెప్పుకున్నాం. మనకి ఆ ఈ ఊ కాదు, ఆ ఈ ఏ అను సర్వనామములు త్రికాలు. ఆ ఈ ఏ అను సర్వనామాలు త్రికాలు కాబట్టి మనకు ఆల్రెడీ దాన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం? ఆ ప్లస్ వారీగా కూడా తీసుకుంటాం. త్రికంబు మీది అంటే ఈ త్రికంబు మీద ఉన్నటువంటి అసంయుక్త హలునకు ద్విత్వంబు బహుళంబుగా అనే సూత్రం ద్వారా వాకు దీర్ఘం ఇస్తే వాకి వావొత్తు వస్తుంది అనమాట. అదేవిధంగా దాని ముందున్నటువంటి ఈ దీర్ఘ ఆ కాస్త ఏ విధంగా మారిద్ది? ఫస్ట్ ఆగా మారి అవ్వారి అని రూపమైంది. కాబట్టి ఇది త్రికసంధి. నెక్స్ట్ చూడండి, మనుజుడగునే. దీన్ని మనం గుర్తుపెట్టలేకపోతున్నాం ఏ సంధి అని చూడగానే. కాబట్టి దీన్ని మనం విడదీసుకుందాం.
మనుజుడు ప్లస్ అగునే అని ఉంది. మనకి ఇక్కడ డూలో ఏమొచ్చింది? ఊ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? ఆ వచ్చింది. మనకి ఊ ప్లస్ ఆ వచ్చేసి అనే సూత్రాలు లేవు. కాబట్టి మనకి ఉత్తున ఖర్చు అంటే ఊ ఖర్చు పరం అయితే ఏమవుతుంది? ఉత్వ సంధి. అదేవిధంగా ధీరోత్తముడు ఇక్కడ చూడండి రో ఉంది. ధీరోత్తముడు రోలో ఊ అనే అచ్చు ఉంది. దాన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం? ధీర ప్లస్ ఉత్తముడు. ఏడంతే చూడండి ఆ ఉంది, ఇక్కడ ఓ ఉంది. ఆకి ఊ పరం అయితే ఏం రావాలి? ఓ రావాలని చెప్పా. అప్పుడు ఇర్ర ప్లస్ ఓ ఏమైద్ది? రో అయిద్ది. ధీరోత్తముడు. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఆ విధంగా అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ కాళికాంబ ఉంది. ఇక్కడ కూడా అంతే. కాళికాంబ అనే దాంట్లో దీర్ఘం కనపడుతుంది. దీర్ఘం కనపడితే ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చుల పరం అయితే వాడి దీర్ఘాలు ఏకాదేశమగ్న సూత్రం ద్వారా ఆ ప్లస్ ఆ ప్లస్ అంటే ఇక్కడ కాలో ఆ ఉంది ప్లస్ పరపదంలో ఆ ఉంది. కాబట్టి ఏమి రావాలి? ఆకు దీర్ఘం ఇస్తే ఆనే రావాలి. అంటే కాకి దీర్ఘం వచ్చి సవర్ణ దీర్ఘ సంధి. ఏ విధంగానో చెబుతాను చూడండి. క్లారిటీగా చెప్పాలి. మీకు సంధిలో ఐడియా ఉండాలి. కాళిక ప్లస్ అంబ. కాళిక ప్లస్ అంబ. ఇక్కడ ఆ ఉంది ప్లస్ ఇక్కడ ఆ ఉంది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా రాసుకుంటామంటే కాళికాంబ మనకి పదం ఇది అనమాట. ఇక్కడ మనకి ఏం రావాలి? ఆ ఈ ఊరులు సవర్ణమైన అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును అనే సూత్రం ద్వారా ఇక్కడ మనకి రెండు ఆలే వచ్చినాయి, రెండు సైడ్లు ఆవులు వచ్చినాయి. కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అంతే కదా. తర్వాత చూడండి అప్పలుకులు. ఇది వచ్చేసింది త్రికసంధి. ఇది త్రికసంధి. ఎందుకంటే ఇక్కడ ఆ అనేది కనపడుతుంది చూసారా? దీర్ఘం ఆ ఉంది. దీర్ఘం ఆ పక్కన ప్లస్ ఉంటే త్రికసంధేగా. అప్పుడు ఏమైంది? రెండో సూత్రం ద్వారా ఇక్కడున్న పాకి పావతి వచ్చింది. దాని ముందు ఉన్నటువంటి రెండు ఆ కాస్త ఫస్ట్ ఆగా మరి అప్పలుకులు అయింది త్రికసంధి. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దానంబు చేయుట అని ఉంది కదా, ఇది దానంబు చేయుటగా మారిద్ది అనమాట. ఇది మామూలుగా ఏంటంటే దానంబు చేయుట అని ఉంటుంది పదం. ఏ విధంగా అంటే నేను కొంచెం ఇక్కడ రాస్తాను చూడండి. ఇది దానంబు చేయుట అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇది దానంబు చేయుట అని ఉంటుంది అనమాట. ఇది రూపం ఇలా ఇస్తారు ఎగ్జాంపుల్లో. దాన్ని మనం ఏ విధంగా అంటే దానంబు ప్లస్ చేయుట, దానంబు ప్లస్ చేయుటగా విడదీసుకోవాలి. ఎందుకంటే ప్రథమ మీది పరుషాలకు అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలకు ఇక్కడ పరుషం ఉంది చూసారా? ఈ చా అనేది పరుషం అంటే ఏంటి? కా చ ట త ప పరుషాలు. దానికి ఏమొస్తాయి? గా స డ ద వా వస్తాయి అనమాట. కాకిగా చాకిసా టాకిడా తాకిదా పాకి వా అనమాట. ఇక్కడేమొచ్చింది? చా వచ్చింది. చా వస్తే ఏం రావాలి? సా రావాలి. అంటే అప్పుడు చూడండి దానంబు ప్లస్ ఈ చా ప్లస్లో సా పెడితే ఏమైద్ది? చేయుట అయింది. అప్పుడు మొత్తం రాసుకుంటే దానంబు చేయుట, దానంబు చేయుట. అర్థమైందా? ఈ విధంగా గసడ దవాదేశం అంది అయింది అనమాట. నెక్స్ట్ చూడండి ఏలా ప్లస్ ఒకో అని ఉంది. ఏలోకో అనే ఈ అత్వ సంధి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ లాలు ఆ ఉంది, ఇక్కడ అచ్చుపరమైంది. కాబట్టి ఇది అత్వ సంధి అనమాట. అత్తునకు సంధి బహుళంబు కానగు అనే సూత్రం ద్వారా అత్వ సంధి అయింది. నెక్స్ట్ చూడండి ఇది అనునాసిక సంధి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి అనునాసికాలు అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. జ్ఞ ఇణి అణ న మ అంటే మనం కక్క గ జ్ఞ రాస్తాం కదా, దాంట్లో లాస్ట్లో ఉన్న అక్షరాలు అనమాట. అంటే వర్గ పంచమాక్షరాలు. నేను ఆల్రెడీ వర్ణమాల గురించి క్లారిటీగా చెప్పాను. అంటే ఇది 5 అక్షరాలు అనమాట. అంటే మనం రాసేటప్పుడు ఈ లాస్ట్ లైన్లో ఉన్నవి అనునాసికాలు అనమాట. జ్ఞ ఇణి అణ న మ వీటిని అనునాసికాలు అంటారు. అయితే ఇక్కడ అనునాసిక సంధి సూత్రం చూద్దాం. ఫస్ట్ కచ్చట తప్పల వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి. రెండో పదం నా కానీ మా కానీ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు సంధి జరిగి ఆయా వర్గ అనునాసిక అక్షరాలు ఆదేశంగా వస్తాయి. దానిని అనునాసిక సంధి అంటారు. మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా నేను ఇక్కడ విడదీసి చెబుతాను. ఇక్కడ వాంగ్మయము ఉంది కదా, దాన్ని ఏ విధంగా విడదీసాం? వాక్ ప్లస్ మయముగా విడదీసాం. జాగ్రత్తగా వినండి. వాక్ ప్లస్ మయముగా విడదీసాం. ఈ విడదీసిన దాంట్లో పరుషాలు ఉండాలి. కా చ ట త ప. ఈ లాస్ట్ అక్షరము ఖచ్చితంగా ఈ 5 అక్షరాలు ఒకటి ఉండాలి. ప్లస్ ఇక్కడ నా కానీ మా కానీ పరమ అవ్వాలి. ఓకేనా? ఈ రైట్ సైడ్లో నా కానీ మా కానీ ఉండాలి. ఇక్కడ మా వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్. అయితే ఇక్కడ మనకి కా వచ్చింది అనుకోండి,
జ్ఞా వస్తుంది. చా వచ్చింది అనుకోండి ఇని వస్తుంది. టా వచ్చింది అనుకోండి అణా వస్తుంది. తా వచ్చింది అనుకోండి నా వస్తుంది. పా వచ్చింది అనుకోండి మా వస్తుంది. ఇక్కడ మనకేమొచ్చింది? కా వచ్చింది. కా వచ్చింది కాబట్టి ఈ కా ప్లేస్ జ్ఞా పెట్టుకుంటాం అనమాట. అప్పుడు చూడండి ఏమైద్దో వాంగ్మ. ఇక్కడ ఆల్రెడీ పక్కదేముంది? మా ఉంది కాబట్టి అది ఒత్తుగా మారి వాంగ్మయము అయిపోద్ది. చూసారా ఎంత ఈజీగా ఉందో? మీకు ఇదిగోండి జగత్ అని ఉంది, ఇది ఉంది కదా, లేదా ఇదిగో రాట్ మహేంద్రము అని ఉంది. దీన్ని టా ప్లేస్లో మనం ఏమొచ్చిందని చెప్పుకున్నాం? ఇక్కడ అణా వచ్చింది. ఎక్కడంటే ఇక్కడ ప్లేస్లో నా వచ్చింది, ఇక్కడ మా ఉంది కాబట్టి అది ఒత్తుగా మారిపోయింది. ఇక్కడ కూడా చూడండి జగత్ ప్లస్ నాదుడు అని ఉంది. తా ప్లేస్లో ఏమో రావాలని చెప్పా? నా రావాలని చెప్పా. ఇక్కడ నా పెట్టి ఈ నాకు దీర్ఘం ఉంది కాబట్టి ఇది నాకు ఒత్తుగా మారిపోద్ది. ఏడు కూడా అండి చూడండి అమ్మయము అని ఉంది. ఇక్కడ అప్పు ప్లేస్ మయంగా ఇక్కడ తీసుకున్నాం. పా ప్లేస్లో ఏమో రావాలని చెప్పా? మా రావాలని చెప్పా. అంటే ఇక్కడ మా పెట్టి ఈ ఇక్కడ కూడా మా ఉంది కాబట్టి మాకు మా ఒత్తి అయిపోద్ది. ఇక్కడ కూడా అంటే చూడండి జగన్నివేశము అయింది. జగన్నివేశ ఇది. ఇది కూడా చూడండి ఎందుకంటే జగత్ ఉంది. ఇక్కడ తా వస్తే ఏమో రావాలని చెప్పా? నా రావాలని చెప్పా. ఆల్రెడీ పక్కనే ఉంది నీ ఉంది కాబట్టి జగన్ నివేశ, జగన్నివేశ అయింది. అది ఇక్కడ చూడండి కా వచ్చింది. కా వస్తే ఏం రావాలని చెప్పాను? జ్ఞా రావాలని చెప్పా. అప్పుడు చూడండి దిగ్మండలము, దిగ్మండలము, దిగ్మండలము ఈ విధంగా మారిపోద్ది. ఇక్కడ టా ఉంది అంటే ఏమొస్తుంది? అణా వస్తుంది కాబట్టి నా పెట్టుకుంటాం. ఇక్కడ మా ఉంది కాబట్టి నాకు మా వత్తు. మళ్ళీ పక్కన ఇని ఉంది కాబట్టి నీ అనమాట. ఓకేనా? ఆ విధంగా రాసుకుంటాం అనమాట. సింపుల్ అనమాట. ఓకేనా? అంటే అనునాసిక సంధి అంటే ఏంటంటే పూర్వపదంలో ఖచ్చిత తప్పులుండి పరపదంలో దానికి నా కానీ మా కానీ పరం అయితే ఖచ్చిత తప్పులో ఉన్న అంటే కా వచ్చింది కాబట్టి పూర్వపదంలో దాని 5వ అక్షరం మాత్రమే వస్తుంది అనమాట. ఇంక వేరే ఏమీ రావు అని దాని అర్థం అనమాట. ఇప్పుడు మనం చూద్దాం సమాసాలు. సమాసాలు చూడండి శౌర్యలక్ష్మి అని ఉంది. దీనికి విగ్రహవాక్యం ఏ విధంగా రాసుకుంటాం? శౌర్యలక్ష్మి అంటే శౌర్యమనడి లక్ష్మి. శౌర్యలక్ష్మి అంటే శౌర్యమనడి, శౌర్యమనడి లక్ష్మి, శౌర్యమనడి లక్ష్మి అనమాట. శౌర్యమనడి లక్ష్మి అంటే మీకు ఆల్రెడీ రూపక సమాసము, రూపక అలంకారం నేను ఆల్రెడీ చెప్పున్నాను. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాగ్రత్తగా గమనిస్తే శౌర్య లక్ష్మి రెండు వేరు. శౌర్య అంటే పరాక్రమం, లక్ష్మి అంటే లక్ష్మీదేవి రెండు వేరు. కానీ రెండింటిని అంటే ఉపమేయం ఉపమానం రెండు వేరువేరైనా సరే ఒకే విధంగా చెప్తున్నాం కాబట్టి దాన్ని శౌర్యలక్ష్మి అంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇది రూపక సమాసం. ఇది వచ్చేసి రూపక సమాసం అనమాట. నెక్స్ట్ మనం చూడండి ప్రతిదినము. దీన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం? దినము, 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 దినముగా విడ తీసుకుంటాం. ఇదేమవుతుంది? అవ్యయీభావ సమాసం అయింది. ఎందుకు అవ్యయీభావ సమాసం అవుతుందంటే అవ్యయీభావ సమాసం సూత్రం ఏంటి? లింగ వచన విభక్తి కానటువంటిది అవ్యయీభావం. దీంట్లో లింగం లేదు, విభక్తి లేదు, వచనం లేదు, ఏం లేదు కాబట్టి ఇది అవ్యయీభావ సమాసం. బ్రతుకు తెరువు అని ఉంది. బ్రతుకు తెరువు అంటే దాన్ని ఏ విధంగా రాసుకుంటాం? బ్రతుకు కొరకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు. చూసారు ఎంత కొరకు వస్తే ఏమొస్తుంది మనకి? చతుర్థి తత్పురుష సమాసం. డూమోలు ప్రథమ విభక్తి తెలుసు కదా మనకి. తత్పురుష సమాసం, తత్పురుష సమాసం వస్తుంది అనమాట. సజ్జన సంగతి. సజ్జన సంగతి అంటే ఏంటంటే ఇక్కడ సజ్జనుడు అంటే మంచివాడు, సంగతి అంటే స్నేహం. సజ్జనులతో అంటాం కదా, సజ్జనులకి అనం కదా. సజ్జనులతో స్నేహం. సజ్జనులు అంటే మంచి గుణం కలిగిన వారు, చదువుకునేవారు, పండితులు. సజ్జనులతో స్నేహం అనమాట. కినుకుని యొక్క లోపల అది అప్పుడు ఏమవుతుంది? కినుకుని యొక్క లోపల అనేది షష్ఠి అనమాట. అదేవిధంగా డూమోలు ప్రథమ. నిన్ను నన్ను కుర్చీ గురించి ద్వితీయ. చేతన్ చేన్ తోడంతో ఏమవుతుంది? తృతీయ. ఇక్కడ ఏమొచ్చింది చూసారా? తో వచ్చింది. చేతన్ చేన్ తోడంతో అంటే ఏమవుతుంది? తృతీయ తత్పురుష సమాసం అనమాట. తృతీయ తత్పురుష సమాసం. గురుతర బాధ్యత. గురుతర బాధ్యత అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. గురువు అంటే గురువు, బాధ్యత అంటే ఏంటి? బాధ్యత అంటే ఏంటి? బాధ్యత అంటే ఏంటంటే గురువు బాధ్యత అనమాట. విద్యార్థిని మంచి మార్గంలో నడిపించడం. ఇది నేము అంటే విశేష్యం. గురుతర. గురుతర అంటే ఏంటి? ఇది గురుతర అంటే గురువు యొక్క గుణం అనమాట. గురుతర బాధ్యత అంటే గురువు యొక్క బాధ్యత అని అర్థం అనమాట. కాబట్టి ఇదేమవుతుంది? గురుతర అయిన బాధ్యత.
గురుతరమైన బాధ్యత, గురుతరమైన 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 బాధ్యత. ఇదేమవుతుంది? విశేషణ, షార్ట్కట్లో రాస్తున్నాను. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనమాట. ఓకేనా? నెక్స్ట్కి వెళ్ళిపోదాం అలంకారాలకి. నెక్స్ట్ చూడండి, వృత్యానుప్రాస అలంకారం. ఈ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. దీంట్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి లేదంటే అంతకన్నా ఎక్కువ హల్లులు పలుమార్లు వాక్యంలో కానీ పద్యపాదంలో కానీ వస్తే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఏ విధంగా చూద్దాం ఇక్కడ మనం. భేరిక దాండడ దాండ నినదంబుల జాండము నిండా అని ఉంది ఇక్కడ. దీంట్లో మనం బాగా గమనిస్తే డా 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 అనే అక్షరాలు ఎక్కువ సార్లు రావడం జరిగింది. ఆ విధంగా ఒక అక్షరము ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సార్లు కనుక వస్తే ఆ పద్య పాదంలో కానీ వాక్యంలో కానీ దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈక్షితో ప్రత్యక్షముగా కష్టములు పాలగును అంటే ఇక్కడ క్షాక్ష వచ్చింది చూసారా, ఇది వృత్యానుప్రాస అలంకారం అనమాట. వృత్యానుప్రాస అంటారనమాట. నెక్స్ట్ చూడండి ఏమున్నాయో, లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా అంటే క్ష వచ్చింది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఈ పద్యంలో ది 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 అని ఎన్నిసార్లు వచ్చింది కాబట్టి అది వృత్యానుప్రాస అలంకారం అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దీనికి ఉదాహరణలు చూద్దాం. చూడండి, ఆ జర్రి మర్రి తొర్రలో బెర్ర బిగిసి పరుండెను, అది కూడా ఎగ్జాంపుల్ అనమాట. కాకి కోకిల కాదు కదా, నేను నిన్నేమన్నా అన్నానా. చూసారా ఎన్నిసార్లు నా అని వచ్చిందో ఆ విధంగా అనమాట. జర్రి ఇక్కడ ఇంకోటి ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. జర్రి మర్రి తొర్రలో బెర్ర బిగిసి పరుండెను ఈ విధంగా అనమాట. నెక్స్ట్ చూడండి, దృష్టాంత అలంకారం అంటే చాలా ఈజీ అనమాట. నేను ఏ విధంగానే చెప్తాను చూడండి మీకు. ఇవి ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా ఉండవు ఈ దృష్టాంత అలంకారం మీద, లిమిటెడ్గా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. చూడండి, పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు. ఇక్కడ 2 వాక్యాలు యందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి. ఇలా ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంత అలంకారం అంటారు. ఏ విధంగానే ఇక్కడ చూద్దాం చూడండి, పెరుగుని ఎంత చిలికినా వెన్నే వస్తుంది. ఇది నిజం, ఇది తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం అద్దంలో చూసుకున్నాం, మనం ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంటాం. అంటే ఇక్కడ పెరిగిన ఎంత చిలికినా సరే వెన్నే వచ్చేటప్పుడు నీళ్ళు రావు కదా. అలాగే మంచివారిని ఎంత బాధించినా, అంటే మంచి చేసేవారిని ఎంత బాధించినా సరే వాళ్ళు మంచే చేస్తారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడం కోసం ఇంకొక విషయం తీసుకొచ్చాం. అంటే బింబ ప్రతిబింబ, అంటే మన మొహాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు సేమ్ రిఫ్లెక్షన్ మన మొహమే ఏ విధంగా కనపడిద్దో, అలాగే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడానికి సేమ్ అంతే సమప్రాధాన్యం ఉన్నటువంటి వేరొక వాక్యాన్ని తీసుకొచ్చి చెబితే దాన్ని బింబ ప్రతిబింబ అంటారనమాట. మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి రాశాను చూడండి, ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైంది. ఓ రాజా నీవే కీర్తివంతుడు. ఇక్కడ నీవే కీర్తివంతుడు అంటే రాజు కీర్తివంతుడు అంట. అదేవిధంగా చంద్రుడే కాంతిమంతుడు అంటే రాజు యొక్క కీర్తివంతం, అంటే రాజు అంత గొప్పవాడో చెప్పడానికి ఇక్కడ చంద్రుడిని తీసుకొచ్చారు. చంద్రుడు అంత కాంతివంతుడు అని మనకు తెలుసు, రాజు కీర్తివంతుడు అని మనకు తెలుసు. అయితే ఇక్కడ అదే ప్రాధాన్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి చెప్పడానికి ఇంకొక వేరే సందర్భం కానీ వేరొక వ్యక్తిని తీసుకొచ్చి పొగిడితే దానిని దృష్టాంత అలంకారం అంటాం అనమాట. నెక్స్ట్ చూడండి, తేటగీతి ఉంది. ఈ తేటగీతి వచ్చేసి ఉపజాతికి చెందిన పద్యం అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను మన శరత్ సీటెడ్ ఛానల్లో నేను వ్యాకరణం మొత్తం అనేది అప్లోడ్ చేయడం జరిగింది. నేను ఈ తేటగీతికి సంబంధించిన లింక్ అనేది నేను కింద ఇస్తాను. ఒక్కసారి మీరు కనుక ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. లింక్ చూడండి, యూట్యూబ్ లింక్ నేను కిందే ట్యాగ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.